ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరువీధుల్లో భగవద్ రామానుజాచార్యుల తిరువీధి ఉత్సవం. తిరుమల తిరుపతిలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు. ఈ నెల 16 నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు. సంప్రదాయ శోభితంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. విశ్వశ్రేయస్సు కోసం కొనసాగుతున్న టీటీడీ ధార్మిక క్రతువులు. అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. అనంతపురంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి విశేష అర్చనలు. లోక కళ్యాణార్థం ఆలయంలో శాస్త్రోక్తంగా పవమాన హోమం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి వైఖానస ఆగమోక్తంగా పూజాధికాలు జరిగేలా జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేసి శ్రీవారికి కైంకర్యాలను నిర్వహించేలా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 7వ రోజైన గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై వెంచేపు చేసి మేళతాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధగోష్ఠి పారాయణం, శాతుమోర నిర్వహించారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు, సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజన వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఇతర అధికారులు, అర్చకులు సుగంధ పరిమళ లేపనాలను కలగలిపిన ద్రవ్యాన్ని ప్రాకార ప్రదక్షిణగా ఆలయానికి తీసుకువచ్చారు. గర్భాలయ గోడలకు సుగంధ పరిమళ ద్రవ్యాన్ని రాశారు. అనంతరం ధ్వజస్తంభం, బలిపీఠం, గర్భాలయ గోపుర శిఖరాన్ని శుభ్రం చేశారు. శ్రీవారి సేవకులు ఆలయంలో వినియోగించే పూజా సామాగ్రిని శుభ్రం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం, రాత్రి జరిగే వాహన సేవలకు వాహనాలను సిద్ధం చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సంప్రదాయ రీతిలో కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 7వ రోజైన గురువారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధగోష్ఠి పారాయణం, శాతుమోర ఆస్థానం నిర్వహించారు. వెక్కసంపు శ్రీ విష్ణు భక్తియే ఒక్క రూపమే ఉడయవరు. వెక్కసంపు శ్రీ విష్ణు భక్తియే ఒక్క రూపమే ఉడయవరు. చక్కనైన సుజ్ఞానమునకిరవై, చక్కనైన సుజ్ఞానమునకిరవై ఉప్పు మీరెను ఇదే ఉడయవరు. చక్కనైన సుజ్ఞానమునకిరవై ఉక్కు మీరెను ఇదే ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఎల్లనంతుడే ఈ ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళ అయినా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని విశిష్ట పంచమాధవ దివ్యక్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామివారి దేవాలయంలో శ్రీ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు శంఖచక్ర తిరునామాలతో కూడిన చిత్రపటాన్ని మేళతాళాలు, గోవిందనామస్మరణల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం భాష్యకారుల ఉత్సవాలను శుభారంభం చేస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై
శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారిని వేంచేపు చేసి పూలమాలలతో అలంకరణ చేసి తులసీదళార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని శ్రీ వినాయక స్వామివారి దేవాలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. దశాబ్దాల కాలంగా పూజలు అందుకుంటున్న విజయ వినాయక స్వామివారిని దర్శించుకుంటే విఘ్నాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం. ఈ నేపథ్యంలో చైత్రమాసం బుధవారం సందర్భంగా అర్చకులు గణనాథునికి ప్రాతకాలమే విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం స్వామివారికి వెండి కవచ ధారణ, విశేష ఆభరణాలు, పూలమాలలతో అలంకరణలు చేసి సహస్ర నామార్చన జరిపారు. నైవేద్యం సమర్పించి మహామంగళ హారతులు సమర్పించారు. వడ్డీకాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టమొచ్చినా ఆపద మొక్కల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడుగా కామితాలను నెరవేర్చే కామితార్థప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది.
ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా
శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం నగర శివారు ప్రాంతం హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువుదీరి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో పవమాన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తుల ఇష్టదైవంగా అలరారుతున్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి 22 అడుగుల బృహత్ మూర్తికి అర్చకులు విశేష ఆరాధనలు, అర్చనలు నిర్వహించారు. ఆకు పూజలు నిర్వహించిన తరువాత స్వామివారికి అలంకరణలు చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ అని స్మరణలు చేస్తూ రామబంటును సేవించారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి పవమాన హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. చైత్రమాస అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీ రాఘవేంద్రుని మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మూల బృందావనానికి పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు. శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద నెలవైన సుప్రసిద్ధ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో భస్మాభిషేకం జరిగింది. మహాదేవుని శివలింగానికి అమావాస్యను పురస్కరించుకుని అర్చక స్వాములు భస్మాభిషేకం నిర్వహించారు. భస్మాభిషేకంలో పరమశివుని సేవిస్తే సర్వపాపాలు నశించి ఐశ్వర్యం సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ సందర్భంగా భక్తులు భస్మాభిషేకంలో శివుని దర్శనం చేసుకుని ఓం నమ శివాయ స్మరణలతో తన్మయులయ్యారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత ఆంజనేయసుతుని మూలమూర్తికి పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ఆవరణలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజలు జరిపారు. ఆపై నవగ్రహ మండపారాధన చేసి చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. అమావాస్య సందర్భంగా అర్చకులు శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి ప్రాతకాల ఉపచారాలను నిర్వహించిన తరువాత స్వర్ణ, రజత ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సహస్రనామాలను పఠనం చేస్తూ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు కన్నుల పండుగ జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే పవనసుతుడికి అభిషేకాది నిత్య పూజలను నిర్వహించారు. తర్వాత ఆకు పూజలు, సింధూరార్చనలు జరిపి నైవేద్యం సమర్పించి మంగళహారతులు అందజేశారు. భక్తులు గర్భాలయ ప్రదక్షిణలు చేసి రామబంటు దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు జై హనుమాన్ స్మరణలతో మారుమోగాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 64,766 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,158 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,09,00,000 రూపాయలు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.